మనకి తెలియడు, ఎవరో పరిచయం లేదు. మనిషి బాగా అద్భుతంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, గ్లామరస్‌గా ఉన్నాడు. మన మొగుడు కంటే కూడా గ్లామరస్‌గా ఉన్నాడు. భార్య అదిగో చూడండి అతను హీరోలాగా ఉన్నాడు అనుకోండి. ఈయనకి కోపం వస్తది. నాకంటేనా అని. అక్కడ బిగిన్ చేస్తాడు. ఆడు పెద్ద ఎదవ తెలుసా నీకు? 10 మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఇప్పటికి కూడా అందాన్ని అడ్డుపెట్టేసి నాటకాలు ఆడుతుంటాడని చెప్తాడు. ఈ అమ్మాయి తెలివైందైతే గనక ఈర్ష్యని గ్రహించి బయటికి మాట్లాడడం గుమ్మనంగా ఉంటది. తెలివి తక్కువదైతే అవునా నిజమా అని నమ్మేస్తుంది. భర్తనే విపరీతంగా నమ్మి. ఇది రివర్స్‌లో కూడా జరుగుతది. భార్య ఫ్రెండ్స్ విషయంలోనో ఏదైనా భర్త అంటే ఆమె ఏదో చెప్పడం ఇట్లాంటిది. ఇది సహజసిద్ధమైన గుణం. ఈర్ష్య, అసూయలతో కూడినటువంటి గుణం. ఇప్పుడు తెలుగుదేశం అదే ఈర్ష్య, అసూయ వ్యక్తుల్లో ఉండే ఈర్ష్య, అసూయ తెలుగుదేశం పార్టీలో తెచ్చుకుందా? ఇదివరకు సైకో అంటే అనట్లేదు. ఇప్పుడు గొడ్డలంటేనే గుర్తుపెట్టుకుంటున్నారు. గొడ్డలి అని మనం అన్న ప్రతిసారి జనం వేరేగా మనల్ని చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు. గొడ్డలితో నరికినోడు దస్తగిరి, నరికింది వివేకానంద రెడ్డి. ఆ దస్తగిరి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాడు? సునీత్ చేతిలో. సునీత ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం చేతిలో ఉంది. దెన్ ఇంకేంటి అక్కడ? రెండవది, వివేకానంద రెడ్డిని మర్డర్ చేస్తే ఎందుకు మర్డర్ చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసేసుకోవడానికి ప్రయత్నించాడు, లేకపోతే ఎంపీ టికెట్ లాక్కోవడానికి ప్రయత్నించాడు అంటే ఎంపీ టికెట్ ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన్ని ఎమ్మెల్సీ స్థాయిలోనే ఉంచాలనుకున్నాడు, ఎంపీగా చేయాలనుకోలేదు. అనుకుంటే ఇచ్చేవాడు. అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు మర్డర్ చేయాలి అవినాష్ రెడ్డి కానీ జగన్ కానీ? అక్కడ క్లియర్గా ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సంబంధాల ప్రాబ్లం ఉంది, ఆయన అప్పెగ్గొట్టింది ఉంది, అంతా తెలిసిన నిజం. ఇంకోటి, పొద్దున్నే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి చేతి రాతతో ఉన్నటువంటి లెటర్ని దాచేసింది ఎవరు? పిఏ. ఎవరు దాచేయమన్నారు? అదే సునీత వాళ్ళ ఆయన. ఇదంతా పబ్లిక్కి తెలుసు. ఇంతకుముందు అయితే మనం చెప్పచ్చు. గొడ్డలి అన్నప్పుడల్లా ఆ కథంతా గుర్తుకొస్తుంది. ఇంకేమున్నాయి గొడ్డలి అని చెప్పుకోవడానికి? కాబట్టి విమర్శ చేయాలి, రాజకీయ విమర్శ. ఇదిగో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చి నాశనం చేశాడు జనాన్ని, మేమొచ్చి సూపర్ 6 ఇచ్చి అద్భుతం చేశాం, సూపర్ 6 అమల్లో ప్రతిబంధకాలు ఇట్లా అధిగమించాం, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు అది వేస్ట్, మేము ఇప్పుడు బాగా సేవలు అందిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తెచ్చాడు అది వేస్ట్, మేము అద్భుతంగా సేవలు అందిస్తున్నాం చెప్పండి. పబ్లిక్ కన్విన్స్ అవుతారు కదా. అప్పుడు అది వదిలేసి వ్యక్తిత్వ హననం, లేదంటే కనుక ఒక ముద్రలు వేసే క్షణం, గుణం కరెక్టా కాదన్నది ఆలోచించుకోవాల్సింది.